రాజధాని నగరంగా అమరావతిని కొనసాగిస్తాం. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రకటన ఇది. ఏపీకి 3 రాజధానులు ఉండాలి. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తాం. నేను విశాఖలోనే కాపురం పెడతా. 2019, 2024లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పిన మాట ఇది. 2029లో మావిగన్ అజెండాతో బరిలో దిగుతా. మేనిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్ను చేరుస్తామంటూ 2024లో చిత్తుగా ఓడిపోయాక తాజాగా జగన్ చేసిన ప్రకటన ఇది. ఇలా పూటకో మాట, ప్రతి 5 ఏళ్లకోసారి రాజధాని విషయంలో కుప్పిగంతలు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్ రాజధానిపై చేస్తున్న ప్రకటనలపై సామాన్యులే కాదు, ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం విస్తుపోతున్నారు. ఐదేళ్లకోసారి మాట మార్చడం, అయోమయం సృష్టించడంపై సొంత పార్టీ క్యాడర్ బగ్గుమంటున్నారు. రాజధానిపై ఓ విధానమంటూ లేకుండా ఎన్నికలయ్యాక నాలుక మడతేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనపై కన్నెర్ర చేసిన ప్రజలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాజధాని నగరంగా వ్యతిరేకించిన అమరావతిలోనూ, పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోనూ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. అంతేకాదు 3 ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని, జగన్ అడ్డగోలు నిర్ణయాల వల్ల తమ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైపోతుందంటూ వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే రాజధానిపై విషం కక్కడం ప్రారంభించారు. 2014-19 మధ్యకాలంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిని విధ్వంసం చేశారు. నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. రాజధాని రైతులను తీవ్రంగా వేధించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులంటూ ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. శాసనసభలో 3 రాజధానుల పేరిట బిల్లును కూడా ప్రవేశపెట్టారు. శాసన మండలిలో సంఖ్యాబలం లేకపోవడంతో 3 రాజధానుల బిల్లు వీగిపోయింది. విశాఖ రుషికొండలో సొంతానికి 100 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఓటమికి రాజధాని అంశం కూడా ఒక కారణమైంది. మూడు రాజధానులపైన మాట మార్చిన జగన్ ఆ మధ్య మావిగన్ అంటూ కొత్తగా ప్రకటించారు. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వచ్చింది. అయినా వైఖరి మారలేదు. మావిగన్ తమ అజెండా అంటూ తాజాగా ప్రకటించారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికకు రాజధానిపై అజెండా మార్చేస్తే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని మండిపడుతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నారు. జగన్ ప్రకటన వైసీపీకి బూమ్రాంగ్ అయిందని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.